తన బలిని ఏం చేయాలి నువ్వు? దహించు అంటేనట ఏమాత్రము చాలదు. ఎందుకంటే దేవుడు పైనుండి చూస్తున్నాడు. అమ్మా, దేవుడు అందరిని ఏం చేస్తున్నాడట? పైనుండి చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవరి కన్నీరు, ఎవరు కార్చిన కన్నీరు, ఎవరు చేసిన ప్రార్థన, ఎవరు చేసినటువంటి ఆ యొక్క రోదన నా గుప్పిట్లో ఉంది, నా గుప్పిట్లో ఉంది. ఎక్కడ ఉంది? అక్కడే. ఆ ఏలియా ప్రార్థన, ప్రవక్తల ప్రార్థన ఎవరి గుప్పిట్లో ఉంది? ఇప్పుడు దేవుని గుప్పిట్లో ఉంది. అక్కడ పైనుండి ఆయన అన్ని చూస్తున్నాడు. ప్రభా, నేను లేచుట, నేను పడుకుండుట, ప్రవ్వా నేను లేచుట, నేను పడుకుండుట అన్ని నీకు, నేను తినుట, నేను తిరుగులాడుట, రాత్రి కాలం అనుకుంటున్నాను, ఉదయం కాలం అనుకుంటున్నాను, కానీ రాత్రి పగలు కూడా నీకు ఏకరీతిగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమిటి అంటే పరీక్షా సమయం అండి. ఏ సమయం చెప్పండి? పరీక్షా సమయం. మన జీవితాల్లో కూడా పరీక్షా సమయాలు ఎదురవుతాయి. వీఆర్ స్టేబుల్. మనం ఏమో ఉండాలి చెప్పండి? చెప్పండి, ఎలా ఉండాలి? స్టేబుల్ అయి ఉండాలి. నెవర్ గివ్ అప్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కన్నీళ్లు ఆయన దోషుల్లో ఉన్నాయి, మన ప్రార్థన ఆయన దోషుల్లో ఉంది అంటే దానికి సమయము దేవుడు ఏర్పాటు చేశాడు. ఏరియా ఎంత కన్నీరు విడిచాడో అన్నట. ప్రభా, అందరినీ చంపేస్తున్నాయా, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మనం ఏదో ఇప్పుడు కుర్చీల్లో కూర్చుని ఫ్యామిలీ కింద కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. ఆ కాలంలో ఎంత కన్నీరు ఉందో ఆలోచన చేయండి. ఎదురుకొండగా ప్రవక్తలు చంపుతుంటారు, విలవిల్లాడుతూ కొట్టుకుంటుంటే ఏలియా కల్లారా చూస్తుంటే ఎంత బాధ ఉంటది గుండెల్లో. ఎందుకు కూరుకుంటున్నావయ్యా, ఎందుకు కూరుకుంటున్నావు? నా జీవితంలో ఎంత శ్రమ వస్తే, ఎంత బాధ వస్తే, ఎంత కష్టం వస్తే ఎందుకు కూరుకుంటున్నావు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక సమయం ఏర్పాటు చేసినట్టు. అందుకే దైవజనులు అన్నారు, ప్రతిదానికి సమయం ఉన్నది. ప్రతిదానికి ఏముందట? సమయం ఉంది. ప్రభు, నాకు ఇప్పుడే జరగాలి. చేయడు అలా దేవుడు. నాకు ఇప్పుడే జరగాలంటే చేయడు. ఎప్పుడు జరగాలి? అందుకే ప్రభా, నా చిత్తం కాదు, నీ చిత్తమే. యేసు ప్రభు కూడా చేశారు ఆ ప్రార్థన. ఏ ప్రార్థన? నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే అనే ప్రార్థన సాక్షాత్తు దేవుడే చేశాడు. ఎన్నిసార్లు చేశాడు? ఎన్నిసార్లు చేశాడు? ఎన్నిసార్లు చేశాడమ్మా? గెస్సమనే తోటలోకి వెళ్ళి, ప్రభా, ప్రభా, నేను శిలో మరణం అవ్వాలి. తండ్రి, తండ్రి, నేను శిలో మరణం అవ్వాలి. ఇప్పుడు ఎలా చచ్చిపోతామో మనకి ఈ రోజు తెలిస్తే ఎంత బాధ ఉంటది. రేపు